అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. సమ్మె క్యాంపెయిన్ చేసి కార్మికుల సమ్మెలో సమీకరించడానికి పనిచేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుల నాయకుల వరకు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కృషి భవిష్యత్తులో కూడా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ని వెనక్కి తీసుకున్నదాకా, ఆర్టీసీ పరిరక్షించేదాకా, విద్యుత్ బస్సుల సమస్యని విధానంలో మార్పులు చేసేంత వరకు కూడా మన పోరాటం కొనసాగాల్సి ఉంటుంది. ఈ కర్తవ్యాన్ని మరింత ముందుకు పట్టుకుపోయేదానికి అందరూ సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఏదైతే విద్యుత్ బస్సుల ప్రభావం ఎలా ఉంటుందనేది 2022 డిసెంబర్ నుంచే ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. అనేక సందర్భాలు వాటి మీద రాష్ట్ర సదస్సులు జరిపాం, మేధోమథన సమావేశం జరిగింది, వివిధ అంశాలు కరపత్రాలు వేసాం. సెప్టెంబర్ 12వ సేవ్ ఆర్టీసీల పేరుతోటి కార్యక్రమం చేసాం. అదే రకంగా నవంబర్ 23వ తారీఖున చెన్నైలో ఆల్ ఇండియా సదస్సు నిర్వహించాం. అన్ని యూనియన్లని పాల్గొనమని చెప్పి అడిగాం, కానీ ఏ ఒక్క యూనియన్ కూడా స్పందించలేదు, చెన్నై రాలేదు, పాల్గొనలేదు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పలేదు. అది వాళ్ళ ఇష్టం కావచ్చు. కానీ ఈరోజు ఏదైతే ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పి గత 2-3 ఏళ్ళుగా ఎస్డబ్ల్యూఎఫ్ చెబుతుందో ఆ ప్రమాదం ఇప్పుడు ముంచుకొచ్చింది అనేది కార్మికులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఫిబ్రవరి 6వ తారీఖు నాడు హైదరాబాద్ రీజనల్ మేనేజర్ ఒక లెటర్ ఇచ్చారు. 375 మంది మెకానిక్లు మా రీజన్లో ఉన్నారు, కానీ మాకు విద్యుత్ బస్సులు రావడం వల్ల మాకు 315 మంది సరిపోతారు, మిగతా 60 మంది మెకానిక్లు మాకు అదనంగా ఉన్నారు. కాబట్టి మీ 60 మంది కూడా కండక్టర్ గాను డ్రైవర్ గాను మీరు కనుక వెళ్ళడానికి విల్లింగ్నెస్ ఇస్తే మిమ్మల్ని రీకేటగరైజ్ చేసి మేము ఉద్యోగం ఉంచుతాం అన్న పద్ధతిలో ఒక లెటర్ ఇచ్చారు. దీన్ని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. రీకేటగరైజేషన్ చేయడానికి ఖచ్చితంగా నిలిపేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మెకానిక్ అనే అతను టెక్నికల్గా క్వాలిఫై వచ్చిన మెకానిక్ ఆయనకు ఉద్యోగ భద్రత ఉంటుంది. లోపల ఉన్న దాంట్లో చాలా క్వాలిఫైడ్గా ఉండే అతన్ని నువ్వు బయటికి పోవడానికి కండక్టర్ అని చెప్పి ఈరోజు కండక్టర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. అట్లాగే డ్రైవర్గా వెళ్ళమని చెప్పడం కూడా సరైనది కాదు. ఏదైతే మేము విధానమైన మార్పు జరగాలని గత 3-4 ఏళ్ళుగా దెబ్బలాడుతున్నాం, ఇప్పుడు దాని కూడా అందరం కదలాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు విద్యుత్ బస్సులు వస్తుంది అన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్లే తప్ప ఆర్టీసీ కాదు. అందుకని మేము అడుగుతున్న డిమాండ్ మొత్తం విద్యుత్ బస్సులన్నీ ఆర్టీసీలే కొనేలాగా విధానంలో మార్పు చేయాలా. ఏదైతే ఇప్పటివరకు 1,15,000 కోట్ల రూపాయలు విద్యుత్ బస్సుల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించి అమలు చేసిందో ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి రాలేదు. నిన్నగాక మనం పెట్టిన 26-27 బడ్జెట్లో కూడా 10,000 కొత్త బస్సులు తేడానికి కావాల్సిన కేటాయింపులన్నీ చేశారు. ఇన్సెంటివ్స్ దగ్గర 45,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ని కార్పొరేట్లకు ప్రకటించారు తప్ప ఆర్టీసీకి ఇవ్వలేదు. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము డిమాండ్ చేస్తుంది, ఈ రాష్ట్రంలో విద్యుత్ బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ విద్యుత్ బస్సులు రాష్ట్ర ప్రభుత్వం నిధులుచుకునేలాగా ఆర్టీసీ ద్వారా నడిపేలాగా ఉండాలి తప్ప ఇప్పుడు మీరు కార్పొరేట్ల ద్వారా పెట్టడం మొత్తం ప్రైవేట్ కావడం తప్ప ఇంకోటి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విధాన ప్రకటన చేసింది. హైదరాబాద్ నగరంలో 2-3 ఏళ్లలో మొత్తం 2,800 విద్యుత్ బస్సులు వస్తాయని మొన్న 2,000 బస్సులకి టెండర్లు వేశారు. ఒక్కొక్క బస్సు ఖరీదు 62 రూపాయలకి పత్రికలు వచ్చింది 1 కిలోమీటర్కి. ఆ రకంగా మొత్తం ఆర్టీసీ సొమ్మంతా కూడా ప్రైవేట్ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. రెండోది ఇప్పుడు అంటున్న 2,800 విద్యుత్ బస్సులే కనుక ఆర్టీసీలోకి వస్తే మొత్తం ఇప్పుడు ఏదైతే 60 మంది రీకేటగరైజేషన్ అంటున్నారు, మొత్తం ఈ హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న మెకానికల్ అందరూ యాక్సెస్ అవుతారు, అలాగే డ్రైవర్లు యాక్సెస్ అవుతారు, కండక్టర్లు కూడా 60 మంది యాక్సెస్గా మిగిలిపోతారు. ఈ ప్రమాదం వస్తుందని మేము పదే చెప్తున్నాం. కరపత్రాలు వేసి సదస్సులు జరిపి చెప్పడం ఇప్పటికీ కూడా కార్మికులు దీన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇతర కార్మిక సంఘాలు కూడా అర్థం చేసుకోవట్లేదు. దీని మీద రాత్రి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీస్ బ్యాగ్ సమావేశం ఆన్లైన్ జరిగింది. ఈ సమావేశం ద్వారా పిలుపునిచ్చింది 17వ తారీఖు నాడు ఏదైతే ఉందో, ఎవరైతే ఇప్పుడు 60 మంది రీకేటగరైజ్ చేసి కండక్టర్ డ్రైవర్లు పంపాలని చెప్పి నిర్ణయం ఉందో వెనక్కి తీసుకోవాలని, దాన్ని ఆపేయాలని, వాళ్ళందరినీ కూడా మెకానికల్గానే కొనసాగించాలని, ఏదో విద్యుత్ బస్సుల పేరుతో కార్మికుల మీద జరిగే దాడి ఆపాలని చెప్పి మొత్తం విద్యుత్ బస్సుల విధానంలోనే మార్పు తీసుకొచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, కేంద్ర ప్రభుత్వం తమ విధానంలో మార్పు చేసి నిధుల కేటాయింపుతో పాటు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్స్ మీద రేపు 17వ తారీఖున డిమాండ్స్ దగ్గర పిలిపిస్తున్నాం. మొత్తం ఆర్టీసీలో ఉన్న అందరు కార్మికులందరూ కూడా ఆ డిమాండ్స్ నేను పాటించాలి. ఇవాళ ఏదో 60 మంది మెకానికల్ కోసం పిలిపిస్తుంది కాదు. ఇది మొత్తం ఈ రాష్ట్రంలో ఇప్పుడు పనిచేస్తున్న 39,500 కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భవిష్యత్తు కూడా రేపు విద్యుత్ బస్సు ద్వారా అంధకారం కాబోతుంది. దీన్ని అడ్డుకోవాలంటే, దీన్ని నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు పాలసీలో మార్పు కోసం పోరాటం తప్ప ఇంకో దారి లేదు. అందుకని విద్యుత్ బస్సుల విధానంలో మార్పు కోసం మొత్తం అన్ని కార్మిక సంఘాలు ఆలోచించాలి, కార్మికులందరూ ఆలోచించాలి. ముందు 60 మంది రీకేటగరైజేషన్ ఆపాలి. విద్యుత్ బస్సుల విధానం మార్పు కోసం భవిష్యత్తులో రాబోయే కాలంలో ఒక ఉమ్మడి పోరాటాన్ని కూడా అందరూ సిద్ధపడి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ రేపు 17వ తారీఖున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతాం.